హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఈ పిల్ల సడన్ గా కార్ ఎక్కింది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? మేమైతే స్వర్ణగిరి టెంపుల్ ఇంకా యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. 2 టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంత కాస్ట్ పడింది అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అయితే తొందరగా మనం యాదగిరిగుట్టకి వెళ్ళిపోదాం. మేమైతే సాటర్డే వెళ్ళాము. చూడండి ఎంత రష్గా ఉందో. సాటర్డే కదా, మనలాగా అందరూ ఆలోచించి ఫ్రీగా ఉంటామని చెప్పి వచ్చుంటారు. ఫైనల్ గా మనం యాదగిరిగుట్టకు వచ్చేసాము. చూడండి బయట నుంచి వ్యూ ఎంత బాగుందో. కొండ మీద నామం చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. గుడిని మాత్రం చాలా మోడిఫై చేసి కట్టారు. పాత టెంపుల్ కి ఇప్పుడున్న టెంపుల్ కి అస్సలు దగ్గర పోలికలు కూడా లేవు. పార్కింగ్ డీటెయిల్స్ చెప్తాను. కార్ కింద పార్క్ చేసుకుంటే 100 రూపీస్. కొండపైకి ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట, అది ఎక్కి వెళ్ళొచ్చు. లేదు అంటే కార్ తీసుకొని కొండపైకి వెళ్ళొచ్చు. అక్కడ పార్కింగ్ కి 500 రూపీస్ తీసుకుంటారు. మేమైతే కార్ లో కొండపైకి ఎక్కాము, అక్కడే పార్క్ చేసుకున్నాము. కార్లో గోవిందా గోవిందా అనుకుంటూ కార్లో జాలీగా కొండెక్కేసాం. సో మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఎంట్రన్స్ అన్నమాట యాదగిరిగుట్టకి. సాటర్డే కదా, చూడండి ఫుల్ రష్గా ఉంది. ఎక్కడ కార్ పార్కింగ్ అయితే మాకు అసలు దొరకలేదు. ఫైనల్ గా పార్క్ చేసి గుడి లోపలికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి గుడి బయట వ్యూ. ఇంకా దర్శనానికి వచ్చేస్తే ఫ్రీ దర్శనం ఉంటుంది. లేదు టికెట్ అంటే స్టార్టింగ్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. అది 1000 రూపీస్ వరకు కూడా ఉంది మనకి దర్శనం టికెట్. ఇక్కడ ఏమైందంటే యాదగిరిగుట్ట బయట మేము ఫొటోస్ దిగుతున్నాము. ఒకరు అందరికి భగవద్గీత ఇస్తున్నారు. మేబీ వాళ్ళు మొక్కుకుంది జరిగిందో లేకపోతే జరగాలనో, మొత్తానికైతే భగవద్గీత ఇస్తున్నారనమాట. అంతమందిలో నాకు ఇచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే భగవద్గీత ఒక్కసారి మనం చదవడం స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపకూడదు అనమాట. సగం చదివేసి అస్సలు ఆపకూడదు. నేను కూడా చదవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నాకు జరగడం ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా నా పెళ్ళైన తర్వాత తిరుపతికి వెళ్తుంటే మేము వెయిట్ చేస్తుండగా ఒక అతను సడన్ గా వచ్చి కృష్ణుంది ఒక పేపర్ ఇచ్చెళ్ళాడు.
ఆ పేపర్ ఇచ్చిన మనిషి చాలా ముసలాయన అన్నమాట. ఉట్టిగానే ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను 10 రూపీస్ చేతిలో పెట్టాను అతనికి. తిరుపతికి వెళ్ళొచ్చిన 4 డేస్ తర్వాత నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నిజం చెప్పాలంటే తిరుపతిలోనే కన్ఫర్మ్ అయింది. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. నాకు బాగా నమ్మకం. నేను నమ్మేది ఏంటంటే దేవుడు మన కోసం డైరెక్ట్ గా రాకున్నా కూడా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి మనకి సంకేతాలు ఇస్తూ ఉంటాడు. నేను మీకోసం ఉన్నాను అని చెప్పి, లేదంటే మీకు మంచి జరుగుతుంది అని చెప్పి. అది మనం గ్రహించి అర్థం చేసుకోవాలి అంతే. భగవద్గీత నా చేతికి రావడానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఫ్యూచర్ లో తెలుస్తుంది, చూద్దాం. యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత దారిలో మేము భోజనాలు చేస్తున్నాం. నెక్స్ట్ మేము స్వర్ణగిరి టెంపుల్ కి బయలుదేరతాం. అక్కడ మీకు స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది చూడండి, నామం శంకు చక్రం. స్వర్ణగిరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. సేమ్ మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో కొంచెం డిట్టు అలాగే ఉంటారు, అలంకరణ అంతా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. స్వర్ణగిరి టెంపుల్లో పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దర్శనం ఏమో ఫ్రీ దర్శనం ఉంది. టికెట్ కి వచ్చేసరికి 50 రూపీస్ అనమాట స్టార్టింగ్ ప్రైస్. అలా 300, 1000 రూపీస్ టికెట్ కూడా ఉంది దర్శనం ప్రైస్. టికెట్ లో ఇంత వేరియేషన్ కాస్ట్ ఏంటబ్బా అని అనుకోవచ్చు. కాకపోతే ఫ్రీ దర్శనానికి కాస్ట్ పెట్టి టికెట్ తీసుకున్న దానికి దేవుని దర్శనం వేరే ఉంది. అలా మనం 300, 1000 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే దేవుడిని మనం దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఉంది. అంతే కదా, ఏదైనా కూడా డబ్బు మహిమ. దేవుడిని మనం దగ్గర నుంచి చూడాలంటే కూడా డబ్బు పెట్టాల్సిందన్నమాట. స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా బాగుంది. యాదగిరిగుట్టకి ఎక్కడ తగ్గకుండా ఉంది. ఏంటంటే యాదగిరిగుట్ట కొండపైన ఉంటుంది కదా, ఇది అంత పైన ఉండదు అనమాట. యాదగిరిగుట్ట కానీ స్వర్ణగిరి టెంపుల్ కానీ ఫోన్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు. బయట మనం కౌంటర్లో పెట్టి వెళ్ళాలి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ మీకు ముందర కనిపిస్తుంది కదా, అదే అన్నమాట గుడి లోపలికి ఎంట్రన్స్. దర్శనం అయితే చాలా బాగా అయింది. చెప్పాను కదా, సేమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగే అనిపిస్తుంది. గుడికి మెయిన్ అట్రాక్షన్ ఇదే. వాటర్ లో పామ్ మీద విష్ణుమూర్తి పడుకొని ఉన్న విగ్రహం, చుట్టూ వాటర్ ఫౌంటైన్స్, చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది. ఏదైనా డైరెక్ట్ చూస్తే ఆ ఫీలే వేరు. మీలో కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ 2 టెంపుల్స్ ఒకటే రోజు దర్శనం చేసుకోవచ్చు. యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి టెంపుల్ 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. దర్శనం వచ్చేసి 2 టెంపుల్స్ లో నైట్ 9 వరకు ఉంటుంది అనమాట. ఇంకెందుకు లేట్, ఈసారి టైం చూసుకొని ఫ్యామిలీతో పాటు యాదగిరి నరసింహస్వామిని ఇంకా స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.